దేవుని మహాదయని బట్టి మనం ఈ రోజులోనికి ప్రవేశించాం. ఈరోజు మనం పరిశుద్ధ లేఖనాల నుండి సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనం చూసుకుందాం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇజ్రాయేలు కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతిరి కనుక ఈ సమాజముని నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరు అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడైన యెహోవా ఇజ్రాయేల్ ఐగుప్తులో పడుతున్నటువంటి శ్రమను చూసి, ఇజ్రాయేల్ ఆ యొక్క పెడుతున్న మొరను చూసి దేవుడైన యెహోవా ఇజ్రాయేల్ వేడలో జాలిపడ్డారు. ఎందుకంటే ఇజ్రాయేల్ ఐగుప్తు చేయిన ఆ యొక్క ప్రజల చేతను, ఆ రాజు చేతను అణచబడుతున్నారు. ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఇజ్రాయేల్ అణచివేస్తున్నాడు. బానిసలుగా విపరీతమైనటువంటి పనులు చేయిస్తూ వారికి తీరిక లేకుండా వారి శరీరాన్ని నలగొడుతున్నాడు. ఎందుకంటే ఇజ్రాయేల్ బలాఢ్యులు కనుక వారు బలంగా ఉన్నట్టయితే వీళ్ళ మీద తిరగబడి ఇదిగో దేశాన్ని వాళ్ళు ఏమైనా ఆక్రమించుకుంటారనే భయంతో రాజు ఇజ్రాయేలును ఆ శ్రమల పాలు చేసేసాడు. ఆ విషయాన్ని తట్టుకోలేని ఇజ్రాయేలు, ఆ శ్రమలు భరించలేని ఇజ్రాయేలు యెహోవాకు మొరపెట్టారు. ప్రభా, ఇదిగో మేము యొక్క బానిసత్వంలో మగ్గిపోతున్నాం, ఇదిగో ఈ వెట్టి చాకిరీ చేయలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించవా ప్రభా అని ఇజ్రాయేల్ దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు ఇజ్రాయేల్ విడిపించాలనే ఉద్దేశంతో ఆ సమయంలో ఉన్న ఆ యొక్క ఇజ్రాయేల్ వైపు తేరు చూశారు. తేరు చూసినప్పుడు ఇదిగో సుమారు 6 లక్షల కాలు బలం, అంటే బలవంతులైన వారు 6 లక్షల మంది ఉన్నారు ఇజ్రాయేల్ అక్కడ. అంటే ఇక బలం లేనివారు అంటే వృద్ధులు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, ఇదిగో చిన్నపిల్లలు కానీ, వీళ్ళు అనేక సంఖ్యలో ఉన్నారు. అయితే ఆ అంత సంఖ్యలో తేరి చూసి ఇజ్రాయేల్ రక్షించడానికి ఎవరు యోగ్యుడంటే ఎవరు కనిపించలేదు యెహోవాకి. అప్పుడు యెహోవా ఇంకా తేరి చూసినప్పుడు ఇదిగో ఇజ్రాయేల్ అయినటువంటి మోషే ఇదిగో మిద్యాను అరణ్యములో మామ యొక్క మందను మెప్పుతూ ఆ మిద్యాను అరణ్యములో ఉన్నాడు. ఇదిగో దేవుడు మోషేను చూశాడు. ఇదిగో ఇతడైతే ఇజ్రాయేల్ విడిపించగలడు. ఎందుకని ఇతనికైతే తన ప్రజల వాంఛ కలిగి ఉన్నాడు. తన ప్రజలలో వాంఛ కలిగి ఉన్నాడు ఇతడు. తన ప్రజల శ్రేయస్సును కోరుకుంటాడు ఇతడు. తన ప్రజల శ్రేయస్సును కోరుకునే ఇతడైతేనే తన ప్రజలను విడిపించగలడని దేవుడైన యెహోవా ఇదిగో మోషేని పిలవడానికి సిద్ధపరచుకున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, మోషే ఎవరు? తన ప్రజల శ్రేయస్సును కోరుకునేవాడు. తన ప్రజల శ్రేయస్సును కోరుకునేవాడు మోషే. ప్రియ సోదరి సోదరుడా, నీవు కేవలం నీ కుటుంబ శ్రేయస్సును కోరుకుంటున్నావా? నీ కుటుంబం యొక్క శ్రేయస్సు అంటే నీ కుటుంబం యొక్క మేలుకరమైన జీవితాన్ని కోరుకుంటున్నావా? నీ కుటుంబం మేలుకరంగా బ్రతకాలనే ఆశ నీకుందా? ప్రియ సోదరి సోదరుడా, చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓ సోదరి, ఇదిగో మనం చూసినట్లయితే నిజంగా నీ కుటుంబ శ్రేయస్సును కోరుకున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా నీ భర్త తల్లిదండ్రుల్ని సంరక్షిస్తావు. ఎందుకంటే నీ భర్త తల్లిదండ్రుల్ని నువ్వు సంరక్షిస్తేనే నీ భర్త మానసికంగా బలవంతుడై ఉంటాడు. నీ భర్త మానసికంగా బలవంతుడై ఉంటే నీ భర్త ఎక్కువ కాలం బ్రతుకుతాడు. నీ భర్త ఎక్కువ కాలం బ్రతికితే నీకు అన్ని రకాల దీవులను సమకూడతాయి. ఇదిగో నువ్వు నీ భర్త తల్లిదండ్రుల్ని ఇదిగో చూడకుండా ద్వేషించి వారిని వ్యవహరించుకుని ఇదిగో నీ భర్తను పక్కకు తీసుకెళ్ళిపోతే నీ భర్త శారీరకంగా నీ దగ్గర ఉంటాడు, కానీ మానసికంగా కృషించి ఇదిగో త్వరగా చనిపోతాడని సత్యం నీకు అర్థమవుతుందా? అంటే నువ్వు కేవలం నీ కుటుంబీకులను కూడా ప్రేమించలేకపోతున్నావు, కేవలం నువ్వు నీ భర్తను కూడా ప్రేమించలేకపోతున్నావు. అలాగే సోదరుడా, నువ్వు నీ భార్యని ప్రేమించినట్లయితే ఆమెను సంరక్షిస్తూ ఇదిగో ఆమెను హత్తుకుంటూ ఇదిగో ఆమె రక్త సంబంధికులకు ఇదిగో నువ్వు దగ్గర సంబంధాలు కలిగి జీవిస్తావు. నువ్వు అలా జీవించినట్టయితే నీ భార్య ఇదిగో ఆమె తల్లిదండ్రులను నువ్వు సంరక్షిస్తున్నావని ఇదిగో నీ భార్య నిన్ను హత్తుకుని ఉంటుంది. ఇదిగో దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించి అంటే ఈ రకంగా చూస్తే ఇదిగో కొన్ని ఇళ్లలో భర్త భార్యని ప్రేమిస్తున్నాడు కానీ భార్య భర్తను ప్రేమించట్లేదు. కొన్ని ఇళ్లలో భార్య భర్తను ప్రేమిస్తుంది కానీ భర్త భార్యని ప్రేమించట్లేదు. ఇదిగో ఇలాంటి ఇళ్ళు కూడా అనేకమైన ఉన్నాయి. ఇదిగో భర్త ప్రేమిస్తున్నాడు కదా అని కృతజ్ఞత చూపించలేని స్త్రీలు, భార్య ప్రేమిస్తుంది కదా అని కృతజ్ఞత చూపించలేకపోతున్న పురుషులు విరివిగా ప్రపంచంలో ఉండబట్టి ప్రియ సోదరి సోదరుడా, కుటుంబంలో అంధకారములో వేదనకరములో కుటుంబాలు గడుస్తున్నాయి. దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించి మోషే తన జనాంగాన్ని ప్రేమించాడు. మోషే తన జనాంగాన్ని ప్రేమించాడు కనుక ఈ మోషే అయితేనే తన జనాంగాన్ని విడిపించగలనేటువంటి బహు నమ్మకాన్ని దేవుడు మోషే వల్ల కలిగి ఉన్నాడు.
దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రియ సోదరి సోదరుడా, నీ కుటుంబాన్ని ప్రేమించే మనసు ఉందా? నీ కుటుంబాన్ని ప్రేమించే మనసు ఉందా? నీ కుటుంబాన్ని ప్రేమించగలవా? నీ కుటుంబం కొరకు ప్రయాసపడగలవా? ఇదిగో నీ కుటుంబం యొక్క ఇదిగో శారీరకమైన జీవన విధానాల కొరకు, ఆత్మీయమైన జీవన విధానాల కొరకు నువ్వు ఇదిగో పడుతున్న శ్రమ ఏది, ప్రయాస ఏది? ఇదిగో నీ కుటుంబాన్ని ప్రేమించే మనసు నీకుందా? దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించి పరిశుద్ధ లేఖనాలు ఏం రాయబడి ఉంది? ఇదిగో తన భర్తను ప్రేమించున్నది తనను తాను ప్రేమించుకుంటున్నది, తన భార్యను ప్రేమించేవాడు తనను తాను ప్రేమించుకుంటున్నాడు అని చెప్తున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, నీకు మేలు కలగాలంటే నువ్వు నీ భార్యను ప్రేమించాలి. తల్లి, నీకు మేలు కలగాలంటే నువ్వు భర్తను ప్రేమించాలి. అలా అయితే నీ కుటుంబాల్లో నెమ్మది, జీవితాల్లో నెమ్మది. ఇదిగో నువ్వు అనుకుంటున్నావు ఇది కాకపోతే ఇంకొకటి అనుకుంటున్నావు, ఇది పోతే ఇంకోటి వస్తుంది అనుకుంటున్నావు. ప్రియ సోదరి సోదరుడా, నీకంటే ముందు పరిశోధన చేసిన సొలొమోను చెప్తున్న మాట ఏమిటి? 1000 మంది స్త్రీలలో ఒక్కదాన్ని కూడా చూడలేదని చెప్తున్నాడు. ఒక్కదాన్ని కూడా చూడలేదని చెప్తున్నాడు. కనుక ప్రియ సోదరి సోదరుడా, ఇదిగో ఆమె కాకపోతే మంచి ఒక వస్తుంది, ఇంకొక మంచి స్త్రీ వస్తుంది, ఇంకో మంచి పురుషుడిలోకి వస్తాడు, ఇంకో మంచి పురుషుడిలోకి వస్తాడనే భ్రమను తీసివేసుకుని నీకు దొరికిన వారిని మంచి వారిగా చేసుకోవాలంటే, వారితోనే నెమ్మది అనిపించాలంటే నువ్వు వారిని ప్రేమించాలనేటువంటి పరమ సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా గొప్ప దేవుడా, మీ మహాదయగల పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, సత్యాన్ని అర్థం చేసుకుని ప్రభువా మేము నెమ్మదిగా ఉండాలంటే, ఎదుటి వారిని ప్రేమించాలనేటువంటి పరమ సత్యానికి లోబడి జీవితాలు మాకు దయచేస్తారని నమ్మచ్చు. యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.